మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి దేవుడు మనలను నిండారుగా దీవించునుగాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాత్రికాల సమయంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి ఒక దివ్యమైన సందేశాన్ని ధ్యానించుకున్నాం. యేసు ప్రభు యొక్క 7 రూపములు. మొదటి రూపము చెప్పండి, మానవ రూపం. ఆయన దేవుడయ్యుండి మానవ రూపము ధరించుకొని మానవునిగా ఈ లోకములో జీవించి నీకు నాకు దైవ రూపము రావాలని, నీవు నేను దైవ రూపాన్ని ధరించుకోవాలి అని వాక్యము ద్వారా హెచ్చరించి బలపరిచారు. చదువుకున్నాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీ 4:19 చదవా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఎంత బాధపడుతున్నాడో చూడండి. మన ఎందంట ఏ రూపం ఏర్పడాలి? యేసుక్రీస్తు రూపము ఏర్పడాలి. యేసుక్రీస్తు రూపము ఏర్పడుట కొరకు మనం ఈ లోకములో సిద్ధపడాలి. ప్రతిదినం ఈరోజు నాకు యేసయ్య రూపం వచ్చేసింది, నేను ఈరోజు పరిశుద్ధున్నయ్యానని అనుకోవడానికి అవకాశము దినదినము ప్రభువును చేరుకునే వరకు, ప్రభు రాజ్యములో ప్రవేశించే వరకు మనం ప్రతి దినము కూడా యేసయ్య రూపము ధరించుకొనుటకు ప్రయత్నము చేస్తూ ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. రెండవ రూపం రూపాంతర రూపం. మనమందరము నూతన మనస్సు ధరించుకొని మనస్సు మారి రూపాంతరము చెందాలి. పై రూపము మారడం కాదు, మనస్సు. మూడవ రూపము ప్రార్థనా రూపము. యేసయ్య మూడవ రూపం ప్రార్థనా రూపం. ఆయన వలె ప్రార్థించే అనుభవంలోకి నువ్వు నేను రావాలి. ఇక 4వ రూపము చూడండి, శ్రమల రూపం. యేసు ప్రభు యొక్క 4వ రూపము శ్రమల రూపము. చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా 53:2. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల చేత విసర్జింపబడే. శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమల రూపం ప్రభువులో మనం చూస్తాం. ఆయన శ్రమలు మనందరికీ తెలుసు. ఎంతగా శ్రమ పడ్డాడంటే మనందరము దేవుని బిడ్డలందరికీ యేసయ్య శ్రమలు ఎరుకే. ఆయన శ్రమల రూపం నీకు నాకు అప్పుడప్పుడు ఈ భూమి మీద వస్తూనే ఉంటాయి. శ్రమలు రాలేదు, నువ్వు మా మందిరానికి రా, శ్రమలు రావు ఎవరని చెప్తే నమ్మమాకండి. యేసయ్యే చెప్పాలి శ్రమ పడ్డాడు. అమ్మ, యేసయ్యే శ్రమ పడ్డాడు. మరి మనము ఆయన రూపము ధరించుకునేటప్పుడు శ్రమలు కూడా అనుభవించాలి. ఈ మధ్య ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ చేసి నాతో అంటాడయ్యా, మా చర్చికి ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు వాళ్ళ చర్చికి 10 రోజులు పోయాను, నాకేం జరగలేదు, అందుకని మీ చర్చికి వచ్చాను అన్నాడు. విన్నారా? వాళ్ళ చర్చికి 10 రోజులు వెళ్ళా, నాకేం జరగల, అందుకని మీ చర్చికి వచ్చే ఏదో ఒక అద్భుతం జరగాలని, మేలు జరగాలని మీ చర్చికి వచ్చానని. సరికి ఆ పాస్టర్ అన్నాడంట, 20 రోజులు వచ్చిన మా చర్చికి ఏమీ జరగదు. చెప్పాలి, 20 రోజులు వచ్చిన మా చర్చిలు అసలు ఏమీ. అదేందా మీ చర్చికి పోతే
ఇంకా చాలా జరుగుతాయని చెప్పారు అందరూ. అందుకని అక్కడ ఏం జరగలేదని ఇక్కడికి వస్తే అసలు ఇక్కడ అసలు జరగని. మరి ఎట్లయ్యా? ఏమైనా జరగాలని నువ్వు వస్తే నీకు జరగనే? ఏమి జరగాల్సిన పనిలే, ఏమి జరగవని రా, నీకేం కావాలో అది దేవుడు చేస్తా అని చెప్పానన్న. చూసారా? ఈ చర్చిలో కొన్నాళ్ళు, ఆ చర్చిలో కొన్నాళ్ళు, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది. ఏది జరగదు. నీ మనస్సు మారి నూతన అనుభవంలోనికి నువ్వు వస్తే నువ్వెక్కడ కూర్చుంటే అక్కడ యేసయ్య నీ యొద్దకు వచ్చునుగాక. నీ మనసు మారకుండా, నీ మనసు మార్చుకోకుండా నువ్వు ఎక్కడెక్కడో ఎన్ని మందిరాలు తిరిగితే ఏం లాభం? అది సాధ్యము కాదు. ఇక్కడ చూడండి, శ్రమల రూపం, యేసయ్య రూపము శ్రమల రూపం. ఆయనే శ్రమ పొందాడు కనుక ఆయన బిడ్డలమైన మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తాయి. చూడండి వాక్యములో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 1:16. మిమ్ములను మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి. అదే యెషయా గ్రంథంలో మనం మొదటి నుండి చూస్తే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనుష్యుడికి స్వస్థత కొంచెమైనా, అలాంటి మానవుడు యేసు ప్రభు వారిని బహుగా బాధించారు, బహుగా శ్రమ పెట్టారు. మానవుడికి ఉన్నంత విషం మరి ఎవరికి ఉండదంట, మరెవరికి ఉండదు. యేసు ప్రభువారిని సిలువలో పెట్టిన శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవుల నాటి యూదులు ప్రభువును ఎంతగా ఎంతగా శ్రమల పాలు చేశారు. ఆయన శ్రమల రూపం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నారు. నేను ఒక గొప్ప దైవజనుడి ఇంటికి వెళ్ళి ఆయనతో కలవాలని, ఆయనతో మాట్లాడని వెళితే ఆయన లేడు, ఇంకో దేశం వెళ్ళి ఉన్నారు. దైవజనురాలుంది. వెళ్ళి కూర్చోగానే ఫలానానగానే కూర్చున్న తర్వాత కొంత మాట్లాడేటప్పుడు అనింది, అయ్యా, ఇప్పుడు మనం అనుభవించే శ్రమలు ఎన్నదగినవి. మనల్ని ఎవడు ముఖం మీద ఉన్ని వేయడంలా, మనల్ని ఎవడు ఈపు మీద కొట్టడంలా, మనల్ని ఎవరు చేతుల్లో మేకులు చెప్పొచ్చుగా నాటడములా, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్యముతో పొడవడంలా, ఇవన్నీ శ్రమలు యేసయ్య అనుభవించాడయ్యా. ఆ శ్రమలు మనము లెక్కేసుకుంటే మనము పొందే శ్రమలు ఏమాత్రము ఎన్నదగినవి కాదు. దైవజనురాలు చక్కగా చాలా గొప్పగా చెప్పి, యేసయ్య శ్రమను జ్ఞాపకం చేసుకో. నీకు శ్రమ వచ్చిందా? యేసయ్యను జ్ఞాపకం చేసుకో. నీకు శోధన వచ్చిందా? యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఆయన శ్రమల రూపం. బహు గొప్పగా శ్రమలు పొందినాడు ప్రభు. ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే మనము పొందే శ్రమలు ఎన్న తగినవి. అందుకని అపోస్తలుడైన పౌలుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము నుండి చదవాలి. 1 కొరింథీ 4:10 నుండి. మేము క్రీస్తు నిమిత్తం ఎలాంటి వాళ్ళు అయ్యారంట? వెర్రివారము. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులం. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా దప్పికేస్తుందా? మా
ఒక బాటిల్ తాగి వచ్చి ఉంటాం, మనకెందుకుంటే తప్పి ఆకలేస్తుందా? ఆకలి. పౌలు గారు అంటుండు, ఈ క్షణము వరకు మేము ఆకలి దప్పులు కలవా. చూసారా ఎన్ని శ్రమలు. దిగంబరులం అంటే బట్టలు, సరైన వస్త్రాలు ఆలోచించండి. ఒక్కొక్కరికి ఎన్ని జతలు ఉన్నాయమ్మ ఇప్పుడు. మొన్న కామంటుంది, సెంచరీ కొట్టినాను. ఏంటిదంట సెంచరీ అంటే 100. ఎన్నమ్మ నీ చీరలు అంటే సెంచరీ దాటిపోయింది, 100. పౌలు గారికి ఆనాడంట సరైన వస్త్రాలు. అవి ఆ శ్రమలు మనయ్య. ఆలోచించు. దిగంబరులము. అనేక చోట్ల పౌలు గారిని అంట పిడిగుద్దులు. నీకుందా ఈ శ్రమ? మనకుందా? పౌలు గారిని పిడిగుద్దులు. నిలవడానికి నిలవరమైన నివాసం మాకు. ఎంత శ్రమలు అనుభవించారని ఆనాటి ప్రవక్త, ఆనాటి శిష్యులు. నిలవడానికి సరి అయిన నివాసం అంట వారికి నిలవరమైన నివాసం లేదు. చెప్పాలి. సమస్తముతో స్వహస్తములతో పనిచేసి ఏం చేస్తున్నారు? కష్టపడుతూ. ఇందాకలా సాయంకాలానికి పుల్లలు లేవన్నారు. ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారా? ఎవ్వరు ఆలోచించారు. నేను 5:30కి వచ్చి బయటికి అక్కడ ఒక పుల్లలు అమ్మే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మోపు తీసుకొని, అయ్యా ఈ ముందు పెట్టమంటే వాడు తీసి వెనకాల పెట్టేశాడు బండి మీద. పడవలేసారు వెళ్ళమన్నాడు. నేను ఆ పుల్లలు వేసుకొని వస్తుంటే అందరు నాకు ఇల్లు చూడటమే. నాకైతే ఆనందమే, అందరికి మాత్రం విచిత్రం. మీరు ఎవరన్నా ఆలోచిస్తున్నారా? పుల్లలు అక్కడ లేవు. అందరికీ తెలిసిన విషయమే. అది ఎక్కడికో వెళ్ళి కొండకెళ్ళి కొట్టుకొచ్చేయి. అందరూ తలా కొన్ని పుల్లలాడేసిన మీరు ఒక పరిచర్యలో పాలి భాగస్తులు అవుతారు కదా. లేదు ప్రియులారా, స్వహస్తములతో పౌలు గారు అంటే ఏం చేస్తుండు? పని చేసుకుంటాడు. వేరే వాళ్ళ హస్తములు కాదు, వేరే వాళ్ళు పని చేయట్లా, ఆయన పని. ఒకడు అడిగాడు, ఏం సార్ మీరేంది పుల్లలు తీసుకెళ్ళండి? ఏదో పెద్ద పొమ్ములు వచ్చినాడు. అయ్యా చర్చికి ఇప్పుడు పుల్లలో ఆడేవాళ్ళు ఎవరు? కానీ చర్చిలోకి అయ్యా ఎవరు నన్ను పిలవచ్చు కదా. ఏం పిలుస్తా? ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పనిలో పరిచర్యలో మన భాగము ఉండాలి. మన భాగము అది. నీకు చేతనైంది ఏదైనా సరే ఒక పని చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. పౌలు గారు అంటే స్వహస్తములతో పని చేయించు కష్టపడుతున్నావు. నువ్వు కష్టపడుతున్నావా? ఆలోచించు. కొంతమంది సేవకుల్లో కష్టం తెలియని సేవకులు ఉన్నారు. కొంతమంది విశ్వాసుల్లో కష్టము తెలియని విశ్వాసులు ఉన్నారు. కొంతమంది మందిరానికి వచ్చేలకు కూడా యేసయ్య ఎంత కష్టపడ్డా, ప్రవక్తలు ఎంత కష్టపడ్డారా. ఒక్కొక్క ప్రవక్త చరిత్ర చదువుతుంటే చాలా భయము, బాధ, వేదన కలుగుతుంది. నేను చెప్పా కదా, హెస్కేలు ప్రవక్త గురించి చదువుతుంటే ఒకే వైపునంట దేవుడు ఎన్ని దినాలు మనం చెప్పాం, మర్చిపోయాం. 390 దినాలు పడుకోమని. మళ్ళా పడుకుంటూ అటు ఇటు లేస్తాడని కట్టేశాడంట. చూసారా తాడుతో? ఇది సులభమా? సంవత్సరానికి 365 రోజులు అంతేనా? ఎన్ని రోజులు పడుకున్నాడు అట్లా? ఒకవైపు 390 రోజులు. ఎంత శ్రమ! నీకుందా ఆ శ్రమ? ఒక గంట చెప్పే వాక్యం కొద్దిగా ఎక్కువైతే నోరెళ్ళబెట్టడమే. కొక్కరొచ్చిన కోళ్ళు ఉంటాయి నాలబడిపోతుంటాయి, అట్లుంటాయి. మీ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను కూడా మిమ్మల్ని బట్టే ముగిస్తాను. ఆలోచించండి. మరి ఆ గొప్ప ప్రవక్త అలాగే 390 దినాలు ఎడమ వైపునంట
ఎన్ని దినాలు? 40 దినాలు. చూసారా? అంత శ్రమలు పొందారు. మనకు లేదు కానీ శ్రమ, మా దేవుని పిల్లలకు శ్రమలు ఉన్నాయి. చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో. చూసారా ఎట్లొస్తుంది దేవుని రాజ్యం? మా ఊరికి వస్తుందా? ఒక ఆఫీసులోకి వెళ్ళాలంటే ఎన్ని స్టెప్పులు దాటుకొని వెళ్ళాలి. సర్వాధికారి అయ్యున్న దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వములో ప్రవేశించాలంటే అంత సులువు. శ్రమ పొందాలి. యేసయ్య శ్రమల రూపం నువ్వు నేను ధరించుకొని ఈ లోకములో శ్రమలు అనుభవించాలి. పౌలు గారు అంటున్నా, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో. ఇంకొకరు చదవండి, పురుషులు చదవండి, మరీ బాబు చదవ. శిష్యుల మనసులంటే ఏం చేశాడు? దృఢపరచడం అంటే బలపరచడం. ఏం విశ్వాసమందు మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యములోకి. నిన్ననే ఒక దైవ సేవకుడు అంటున్నాడు, అయ్యా ఈ శ్రమల ధ్యానములో ఎన్నెన్నో గొప్ప విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడని అన్నాడు. యోబు గారి శ్రమలు ఎంత గొప్పయో, అందుకు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే శక్తి. అంటే చనిపోయినా సమాధి చేయబడ్డ ఏముంది? ఆ సమాధిలో పవర్ ఉంది. ఏముంది? ఎముకలున్నాయి అనుకుండే. ఏముంది? బైబిల్లో ఎలీషా గారిని సమాధి చేస్తే 1 సంవత్సరం తర్వాత యుద్ధం జరిగితే ఒక సైనికుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ సైనికులందరూ కలిసి ఎక్కడ పాతి పెట్టాలి? ఇప్పటిలాగే ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు. పాత నిబంధన కాలములో క్రమం ఉంది. రాజులకు ఒక సమాధుల తోట, సైనికులకు ఒక సమాధుల తోట, సాధారణ ప్రజలకు ఒక ఇట్లుండే. రాను రాను ఎక్కడ పడితే అక్కడ. మొన్నెవరో ఒక ఆయన భార్య అంటే బాగా ఇష్టమని చనిపోతే నట్ట నడింట్లోనే ఆమెను సమాధి. ఎంతమంది వచ్చి చెప్పారు, లేదయ్యా నా భార్య నా కళ్ళెదుట. ఎంతమంది చెప్పిన వెళ్ళ తన ఇంట్లో తాను సమాధి చేసుకున్నా, సమాధి కట్టుకుని ఆ ప్రక్కనే మంచం వేసుకొని రోజు హాయిగా నిద్ర. మనకైతే నిద్ర కూడా ఏమో దెయ్యమయ్యొచ్చు, కుతికి బిస్కుతని భయం కదా. చూడండి ప్రియులారా, ఆ ఎలీషా గారి సమాధిని సైనికుడిని తీసుకెళ్ళి అలా పెట్టగానే లేచి వస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. అంటే ఎలీషా గారు చనిపోయి సంవత్సరమైనా ఆయన ఎముకల్లో పరిశుద్ధాత్మ శక్తి. పులే చెప్పండి, పిల్లి చెప్పాలి. పులి చనిపోయినా కూడా పిల్లి కాదు. ఏంటిది? విశ్వాసి మరణం ఎంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనది. కాబట్టి శ్రమల మార్గం విమల మార్గం. శ్రమల ఉపకారం, శ్రమలే ఆహారం. పిల్లరా, శ్రమల రూపాన్ని ప్రభువులో చూస్తారు. దేవుని బిడ్డలందరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి, ఏం అనుమానము. చూడండి, ఇక 5వదిగా చూస్తే పునరుత్థాన రూపం. యేసు ప్రభువారు పునరుత్థాన రూపం. చదవండి వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచ్చిన. 1 కొరింథీ 15:20-21 చదవాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు
మృతులలో నుండి లేపబడ్డాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కూడా కలిగి. ప్రథమ ఫలముగా యేసు ప్రభువారు లేచారండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవము పొందుకుంటారు, మరణమును జయించి తిరిగి లేస్తారు. ఈ నిరీక్షణ దేవుని బిడ్డలమైన మనందరము కలిగి ఉన్నారు. ప్రథమ ఫలము ప్రభువారు లేచారు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన యందు నిద్రించిన వారందరూ తిరిగి లేస్తారు. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి ఎక్కడి నుండి? సమాధుల్లో. ఒక ఆయన అడిగాడు, అసలు ఒకడికి సమాధి ఉండదు, వాడెట్లొస్తాడు? నువ్వు ఎక్కడున్నా తిరిగి లేస్తా. ఒకడు సముద్రంలో పడి చనిపోయాడు, వాడెట్లొస్తాడు? బైబిల్లో ఉంది, సముద్రం అంట తనలో చనిపోయిన వారిని లెక్క తీసుకొచ్చి దేవునికి అప్పగిస్తాడు. చూసారా? ఎక్కడే. మరి ఎక్కడ పడతారయ్యా ఇంతమంది? ఎక్కడ పడతారు? శరీరాలు ఉండవు. ఆమె ఈ శరీరాలు ఆత్మలే ఉండేవి. ఆమె ఏముంటాయి? అవి కంటికి, అది చూద్దామంటే నీ కంటికి అసలు కనబడవు. ఎంత ప్లేసులోనైనా కొన్ని లక్షల ఆత్మలు వచ్చి ఉంటారు. నువ్వు తలుపు వేసుకున్నావు, అన్ని కిటికీలన్నీ వేసుకున్నావు, పడుకున్నావు. మధ్యరాత్రిలో సాతాను నీ దగ్గరికి వచ్చిందంటే అర్థమేంది? మనిషి రూపము, ఆత్మ, దురాత్మ. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అది. చిన్న కంత కూడా ఉండాల్సిన పనులు వచ్చి అక్కడే. ఇంకా చెప్పనా, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఆత్మ శరీరాలతో అలాగే వస్తారు. ఒకసారి శిష్యులందరూ తలుపు వేసుకొని అందరూ కూడుకొని ప్రార్థన చేస్తారు. యేసయ్య శిష్యులందరూ, ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ప్రభు వచ్చి మధ్యలో నిలబడి, మీకు సమాధానము అని. తలుపేసామే, వేసిన తలుపు వేసినట్టే ఎలా వచ్చు? ఆత్మ శరీరం, దానికి తలుపులు అడ్డు ఎక్కడికి వస్తుంది. ప్రభు పునరుత్థానుడై మొట్టమొదటగా ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే నీవు నేను కూడా చనిపోయినను తిరిగి ప్రభు యొక్క రాకడలో లేస్తాం. సమాధుల్లో ఉన్న వారందరూ లేచి ఆయన ఎదుట నిలవబడతారు. పెద్ద గ్రౌండ్ జాలదయ్యా, గ్రౌండ్తో పనిలే, శరీరాలు ఉండవు. కాబట్టి ఆయన తీర్పు దినాన నువ్వు ఆయన ఎదుట నిలవబడతావు. అసలు ఆ మాట అనుకుంటే ఒక్క అడుగు కూడా రాంగ్ స్టెప్ వెయ్యలేము. ఆమె చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. అందరూ తీశారు కదా, అందరూ చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల యొక్క ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య న్యాయ పీఠము ఎదుట నిలవబడతాం. అవి మంచివైనను సరే, నువ్వు ఏ క్రియలు కలిగి ఉంటావు దాన్ని బట్టి నీకు
పునరుత్థానములో స్థానం ఉంటుంది. ఇంకా చూడండి వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పి 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును ఇది పాయేమిటి, ఏ శరీరముగా మారుద్ది? మహిమ శరీరం. మహిమ శరీరముగా, చదువుమా, మహిమ గల శరీరమునకు సమరూపము గల. అట్లాగే ఉంటావు నువ్వు. మామూలప్పుడు నీ శరీరం ఎలా ఉందో, నీ రూపం ఎలా ఉందో, మహిమ శరీరము ధరించుకున్న కూడా నువ్వు అలాగే. శరీరం ఉండదు కానీ నీ రూపం. అందుకనే రూపాంతరము చెందినప్పుడు మోషేయు ఏలియాయు కనపడ్డారంటే ఎలా? మహిమ శరీరాలతో కనపడ్డారు. ఎలా గుర్తుపట్టారు? మోషేలాగానే ఉన్నారు, ఏలియాలాగే ఉన్నారు. మహిమ శరీరాలు ధరించుకుంటామా? మహిమ శరీరముతో ప్రభువును మనము కలుసుకొందుముగాక. ఆ మహిమ శరీరాలు నిన్ను నన్ను సమరూపమైనటువంటి స్థితిలోనే నిలువబెడతాయి. ఆ మహిమ శరీరము ధరించుకునే, మహిమాత్మను పొందుకునే ధన్యతను ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము సంపాదించుకుందుముగాక. ఎంత అద్భుతమండి! ప్రభు బిడ్డలు మహిమ శరీరమును దాల్స్తారు, మహిమ శరీరముతో చూస్తారు ప్రభు. ఇక చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవాలి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నవా, అందువలన వారు యేసయ్య సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు సింహాసనాసీనుడైన వాణి ప్రభువే వారందరినీ తన గుడారముతో కప్పుతారు. ఆమేన్. ప్రభు యొక్క బిడ్డలకి ఎంత ధన్యత, ఎంత ధన్యత! ప్రియులారా, నువ్వు నేను పునరుత్థాన ఫలము పొందుకోవాలి, పునరుత్థానులము కావాలి. ప్రభు ప్రథమ ఫలముగా, మొదటి ప్రథమ ఫలం ప్రభువే. ఇక 6వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆరోహణ రూపం. అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అపొస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయ. ప్రభు ఈ భూమి మీద నుండి ఏమయ్యాడు? ఆరోహణం అవ్వడం అంటే అమ్మా, ఆత్మ శరీరముతో ఎగిరి వెళ్ళడం. మరి ప్రభు ఆరోహణమయ్యాడు కదా, మరి మనమెలా? తీయండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచ్చిన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుతుంది. బైబిల్లో నడవకుండానే గాలిలో ఆత్మచేత ఒక స్థలము నుండి ఇంకో స్థలానికి ఎత్తబడిన వారు
అలాగే ఆరోహణమైన వారు బైబిల్లో మనకు ముగ్గురు కనపడతారు. మొదటి వారు ఏలియా. మొదటివాడు ఏలియా. ఆహాబు రాజుకు ఒక వర్తమానము చెప్పి, నువ్వు రథం మీద వెళ్ళయ్యా అని చెబితే ఆయన గుర్రము రథం మీద పరిగెడుతుంటే దేవుని ఆత్మ చేత ఏలియా ఎత్తబడి రథము కంటే రాజు కంటే ముందే వెళ్ళిపోయాడు. రాజు ఎక్కడో మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు ముందెళ్తాడా, నడుచుకుంటూ పరిగెత్తాడు ముందెళ్తాడా? నీకు శిక్ష అయ్యాల, అది కూడా చెప్పలేకపోతాడు. బండి మీద వెళ్ళోడు ముందెళ్తాడా, పరిగెత్తోడు ముందెళ్తాడా? మరి అది చెప్పటానికి ప్రసవ వేదన పడినంత బాధపడుతున్నారు మరి రాజు రథం స్పీడ్కి వెళ్ళిపోతుంటే ఏలియా ఒక్క ఉదుటున దేవుని ఆత్మ బలపరిస్తే లేచి రాజు కంటే ముందుగానే అక్కడికి చేరుకో. అగ్ని రథాల మీద ఆయన ఆరోహణమయ్యాడు. రెండవ వ్యక్తి హెజ్కేలు గారు. హెజ్కేలు గారిని దేవుని ఆత్మ ఎత్తుకొని లోయల ఎముకల లోయలో నడిచిపోవాలా. హెజ్కేలు గారు నడిచి వెళ్ళాలంటే గుండె 200 కొట్టుకుంటారు. చుట్టూ ఏమున్నాయి? చనిపోయిన మనుషుల ఎముకలు. ఆ లోయలో నడిచిపోవాలంటే సాధ్యమా? సాధ్యము కాదండి. కానీ దేవుని ఆత్మ ఆయన్ని ఎత్తి, బైబిల్లో ఉంది, ఎముకలతో నిండిన లోయలో తిప్పింది. ఇక మూడవ వ్యక్తి అపోస్తుల కార్యములో మనం చూస్తాం. ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయెను అని. ఆత్మ ఏం చేసిందంట? కొనిపోయెను. ఫిలిప్పు వెళ్ళి ఆ రథము దగ్గర నువ్వు ఆయన్ను కలుసుకున్నాడు. వాక్యం చెప్పాడు, ఆయన్ను ప్రభువులోనికి నడిపించాడు, నీళ్ళు వచ్చినాయి, బాప్తిస్మం ఇచ్చాడు. వెంటనే దేవుని ఆత్మ అతనిని తీసుకొని పోయి. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళందరూ అలా వెళ్ళారు. మరి మనం ఎట్లయ్యా? మనకు కూడా ఒక ధన్యతని ఇచ్చాడు దేవుడు. మేఘముల మీద కొనిపోగలడు. మేఘముల మీద, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎలా వెళ్తాం మనము? మనం కూడా మేఘాల మీదనే ఎత్తబడతాం, ప్రభువును కలుసుకుంటాం. పునరుత్థానపు అనుభవములో ప్రభువు నుండి మనము నేర్చుకునే గొప్ప సత్యం పునరుత్థాన రూపం. ఇక 7వదిగా చూడండి, ఆరోహణ రూపం అయిపోయిన తర్వాత 7వ రూపం పెళ్లి కుమారుని రూప. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. మత్తయి 25:6. ఏంటమ్మ ఎంతసేపు అయ్యా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి అనే కేక వినబడి, యేసు ప్రభువారి యొక్క రాకడలు కూడా అలాగే మనం ఆయనను ఎదుర్కోవాలి. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు. సిద్ధముగా ఉన్నవారు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఆ యొక్క రాకడలో ఎత్తబడుదురు. ఆమేన్. దానికి ఒక మంచి ఉపమానం చెప్పాడు ప్రభు. పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలను సిద్ధపరిచారు. ఎంతమంది? చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ విషయం. ఎంతమంది కన్యకలు? 10 మంది కన్యకలు. ఒకటే డ్యూటీ, ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరం మీకు వినబడగానే మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆయనను ఎదుర్కోవాలి.
10 మందికి చెప్పా. 10 మంది విన్నారు. ఆమె 10 మంది బయలుదేరొచ్చారు. 10 మంది ఎదురు చూశా. సాయంకాలం వస్తా అనుకున్న పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యము. అంటే పెళ్ళిళ్ళ ఆలస్యం అప్పుడే ఉంది. ఆమె ఇప్పుడు కాదు, పూర్వము నుండి పెళ్ళంటే ఆలస్యం. చూడండి ప్రియులరా, ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి 10 మంది రెడీగా ఉన్నారు. పెళ్లి కుమారుడు రావడము ఆలస్యమై చెప్పండి, కునికి నిద్రపోయారు. ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది నిద్రపోయారు? లేదు 10 మందే నిద్రపోయారు. లేచి వాళ్ళ మీదకి పోతారు పాపం 5గురి మీద. అది తప్పు. 5గురు కదా, అందరూ సిద్ధపడ్డారు. చెప్పాలి, అందరూ వస్తురు మందిరానికి, చూడటానికి. మందిరానికి అందరూ వస్తారు. అందరూ సిద్ధపడినట్టుండ్రు, అందరూ బైబిల్ పట్టుకున్నారు, అందరూ రెడీగా ఉన్నారు. కొంతమంది హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకుంటారు. కొంతమందికి బయటికి వెళ్ళి నాకు అడగండి, ఏం వాక్యం చెప్పాడు? అమ్మ నన్ను ఎందుకు అడుగుతారు? రేపు రారాదు, ఇది చదువుతారు కానీ ఫలాను వాక్యం చెప్పారనే వివరాలు చెప్పు. ప్రియులరా, ఇదిగో పెళ్లి కుమారుడు అన్నప్పుడు ఇప్పుడు చెప్పాలి, అందరు లేచారు. 10 మంది, వాస్తవం అండి, 10 మంది అక్కడ దాకా సమానంగా ఉన్నారు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటీలు వెలిగిస్తుంటే 5గురి ఆరిపోతున్నాయి, 5గురి నిత్యము. నీ దీపం ఎట్టుంది? నీ దీపం ఎట్టుంది? ఆరిపోతుందా? నిత్యము. అప్పుడు వాళ్ళకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? బుద్ధి లేని. అప్పుడు వచ్చింది ఆ పేరు. ఇప్పుడు గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతూనే ఉంటాయి. కోతకాలంలో తేడా తెలిసేది. మంచోడు చెడ్డోడు అందరు ఈ లోకంలో ఒకలాగే ఎదుగుతూ ఉన్నారు. ఒక ఆమె సేవకుని పట్టుకొని అంటుంది, ఇదంతా దొంగ ప్రార్థన అయ్యా. నాకు అర్థం కాదు, ప్రార్థనలో దొంగ ప్రార్థన. ఆయన అన్నాడు, నీది దొంగ ప్రార్థనమ్మా, నెలకొక్కసారి మందిరానికి వస్తా. నాది కాదు దొంగ. నోరుందని మాట్లాడమా. మధ్యలో ఇంకొక ఆయన వచ్చి, మీ ఇద్దరిది తేలేది ప్రభు యొక్క రాకడలో. ఆమె మన మీద నోరుంది అనడం కాదు. అప్పుడు వచ్చింది వాళ్ళకు ఒక పేరు. ఏం పేరు? బుద్ధి లేని. నూనె తెచ్చుకున్నోళ్ళు, సిద్ధపడిన వారు, బుద్ధి కలిగిన. ఆ పెళ్లి కుమారునిగా ప్రభువారు మధ్యాకాశానికి వస్తే, సంఘము పెళ్లి కుమార్తెగా ఎత్తబడితే, మధ్యాకాశములో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది. ఆ మహోత్సవములో గొప్ప విందు చేయబడదు. ఆ విందులో నీవు నేను మనమందరము ఉండాలి. ప్రభువును నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే ఆ విందులోనికి నీవు చేర్చబడవు, భూమి మీద విడవబడతా. ఆ విందులో చేరి, గొర్రెపిల్ల విందులో నీవు నేను చేరి, ఆ విందు ఆరగించి 7 సంవత్సరములో మధ్యాకాశములో సంఘమయ్యున్న వధువుకు, వరుడయ్యున్న ప్రభువుకు వివాహ మహోత్సవం. దీన్నే ఒక గ్రంథములో రాశారు, వీరభోగ వసంతరాయుడి పెళ్ళుందండి అని. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మధ్యాకాశములోనికి వచ్చుచున్నాడు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమరా. అక్కడేమో విందు, ఇక్కడేమో శ్రమలు. నువ్వు ఆలోచించవు, విందులో ఉంటావా, శ్రమల్లో ఉంటావా? విందులో ప్రభుతో ఉన్నవారు ధన్యులు. అందుకని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వ్రాయబడింది, గొర్రెపిల్ల మహోత్సవ విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఎన్నో వచనమది?
8, 9, 19, 8, 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు దాన్ని తను స్వతంత్రించుకొని ప్రభు రాజ్యములు ప్రవేశిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.